ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ అంటే ప్రీవియస్ పెట్టిన పెంచలకోన వీడియోలో మీకు చెప్పాను కదండి. ఒక ఆశ్రమం అయితే ఉంది ఇక్కడ. ఆశ్రమం చాలా బాగుంటుంది. అసలు ఆశ్రమంలో ఏముంటుంది ఏంటి ఈ వివరాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పి మీకు చెప్పాను కదా. అదేనండి ఈ వీడియో. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి. మీరు చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఆశ్రమం ఎంట్రన్స్ నుంచి మీకు చూపిస్తూ వస్తున్నా అనమాట. చాలా పెద్ద ఆశ్రమం ఇది. మనం మొత్తం చూడాలి అనుకుంటే ఒక 15 to 20 minutes పట్టేంత టైం పడుతుంది. అంత పెద్ద ఆశ్రమం, అంత విశాలంగా ఉంటుంది, అంత ఆహ్లాదకరంగా ఉంటుంది, అంత స్వచ్ఛమైన గాలి కూడా ఉంటుందన్నమాట. చుట్టూ చెట్లతో నిండిపోయిన ఉండే ప్రదేశం ఇది. ఈ ఆశ్రమం వచ్చేసి కరుణామయి అమ్మ అంటారు కదండి, ఆమె ఆశ్రమం అన్నమాట ఇది. ఇక్కడ అమ్మవారు కూడా ఉంటుంది. ఈ అమ్మవారు ఎక్కడ ఉంటారు ఏంటి ఇవన్నీ నేను ఇక్కడ చూపిస్తాను. నేను ఇక్కడ చూసారు, ఇది యోగశాల అన్నమాట. ఈ యోగశాల ఇక్కడ అందరూ యోగా చేసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్ ఇది. మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంత ప్రజెంట్గా ఉంటుంది కాబట్టి యోగా చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనొచ్చు. సో అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడంతా ప్లేసెస్లో చెట్లు అవన్నీ వేసి ఉంటారు. సో ఇక్కడ నుంచి మేము వచ్చామన్నమాట. ఇదంతా తిరిగి మనం వచ్చింది ఈ ప్లేస్కి. ఇక్కడికి వచ్చి అక్కడ అమ్మవారు ఉంటారు, లోపలికి వెళ్ళాలి కాబట్టి ఒకసారి మళ్ళీ చెప్పులు అక్కడ అన్నీ వేసేసి కాళ్ళు కడుక్కొని వెళ్దామని చెప్పేసి మేము కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాం. ఆ సైడే వాటర్ అవన్నీ ఉంటాయి, మీకు ఫెసిలిటీ ఫిల్టర్ వాటరే ఉంటాయి, హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ నాగమ్మ పడగలు చెట్టు అంతా ఉన్నాయి. ఇంకొకటి గమనించినట్లయితే ఇక్కడ మనకి ముడుపులు కూడా కట్టున్నారు చెట్టుకి. అంటే పిల్లల కోసం మనో దేనికో నాకు క్లారిటీ లేదు, బట్ ఎక్కువ పిల్లల కోసమే కడతారు కాబట్టి నేనైతే అదే అనుకున్నా. ఇక్కడ ముడుపులు అవన్నీ కట్టున్నారు. ఇంకొంచెం ముందుకు పోయి కూడా చూపిస్తాను. ఇక్కడ ఉండే నాగపడుగులు ఇవన్నమాట, చెట్లు అవన్నీ ఉండి. అదిగోండి ఇక్కడ బాబావారి విగ్రహం, మళ్ళీ పక్కన నాగపడగలు కూడా ఉన్నాయన్నమాట. చాలా అంటే మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీరు అక్కడికి వెళ్తే. అంటే ఏ సౌండ్స్ ఏం లేకుండా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చూసారు కదా, బాబావారి పక్కనే విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారనమాట. ఈ సైడ్ వచ్చేసి మనకి మళ్ళీ నాగపడగలు ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను క్లారిటీగా. ఇంక ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకొని ఏదైనా టెంకాయలు అవి తెస్తే ఇక్కడ కొట్టేసుకొని వెళ్ళొచ్చు. ఇదిగోనండి ఇక్కడ నేను చూపించే పైకి ఆ మెట్లన్నీ ఎక్కేసి ఆ పైకి ఉన్నాయి కదా అద్దాల్లాగా, ఆ లోపలికి వెళ్తే మనకు అమ్మవారు ఉంటుంది. అక్కడికి ఫోన్ అలౌ లేదు. అంటే తీసుకువెళ్ళిన ఫొటోస్ తీయడం, అసలు ఫోన్ బయటికి తీసినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఫోన్లు వచ్చినా కూడా చేయదు, మళ్ళీ బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని వెనక నుంచి చూస్తూ ఖచ్చితంగా మనకి చెప్తారు. లోపలికి దర్శనానికి వెళ్ళినా కూడా వాళ్ళు మనం వెనక నుంచి చూస్తుంటారు, ఒకవేళ పొరపాటున ఎవరైనా ఫోటోలు తీస్తారేమో అనేసి. అస్సలు తీయనియ్యరు. ఒకవేళ పొరపాటున మీరు తీసిన పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తారు. ఫోన్ లాగేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఇవ్వను కూడా ఇవ్వరు, అంత డిమాండింగ్ ఉంటారు అక్కడ. సో ఇప్పుడు మనం ముందు అమ్మవారి దర్శనం అక్కడికి వెళ్ళేసి మేము అమ్మవారిని చూసాం. అయితే అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు కాదు కదా, 100 కళ్ళు ఇచ్చినా సరిపోవు, అంత బాగుంది అమ్మవారు. అసలు నాకు ఇప్పటికీ మీకు చెప్తున్నా కూడా నాకు కళ్ళల్లో కనిపిస్తుంది, అంత బాగుంది. అసలు అమ్మనే అట్లనే చూస్తూ కూర్చుండిపోయాను నేను. ఆ రోజు పూజ టయానికి వెళ్ళాం మేము, 12కి అట్లా వెళ్ళాం. అప్పుడు ఏదో హారతి టైం అనమాట, ఆ హారతి ఇస్తున్నారు. అసలు ఆ హారతి ఇస్తుంటే ఎన్ని రకాల హారతులు అంటే, ఫస్ట్ ఒక ఒత్తితోటి 2 ఒత్తులతోటి అట్లా ఒత్తులతో లాస్ట్కి ఒక కుంభంలాగా ఒక అంతా ఇచ్చారు. అమ్మవారికి అలాగే ఇస్తారు కాబట్టి ఇస్తున్నంతసేపు అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను. అసలు అమ్మ ఏంటో కదులుతున్నట్టు అలా చూస్తూ ఉంటే నాకు అట్లనే అనిపించింది. మీరు మాత్రం పెంచలకోన వెళ్తే ఖచ్చితంగా ఆశ్రమంలోకి వెళ్ళి చూసి డెఫినెట్గా రండి, ఎందుకంటే అంత చూడాల్సిన ప్లేస్ ఇది. ఆ అమ్మవారిని మిస్ మాత్రం చేసుకోవద్దు, ఖచ్చితంగా చూసి రండి, చాలా బాగుంటుంది. సో ఇంకా అమ్మవారిని చూసి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ చుట్టుపక్కల అంతా విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, యోగశాల చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు ఇది గోశాల అనమాట. ఇక్కడ గోవులు, ఇక్కడ చెట్లు, ఈ వాతావరణం కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇందాక తొట్లలో చూపించింది నేను కమల పూలండి, అదే తామర పూలు అనమాట, అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇంక ఇక్కడ మామిడికాయ చెట్లని, వేప చెట్లని, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడే గోవులు కూడా ఉన్నాయన్నమాట. మీరు గమనించినట్లయితే ఇక్కడ అన్ని గోవులు ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క దగ్గర ఉన్నాయన్నమాట.
ప్రశాంతంగా చెట్ల కింద. మేము కూడా ఇక్కడ చూసుకొని ఒక 2 నిమిషాలు కూర్చొని వెళ్దామని ఉన్నాం. అక్కడ ఏదో ప్లేస్ ఉంది, బట్ ఆ రూమ్స్ ఏవో ఉన్నాయి, అటు మనం వెళ్ళొచ్చో లేదో అని మేము వెళ్ళలేదు. వివేకానంద స్వామి ఆయన అక్కడ విగ్రహం. డైరెక్ట్ ఇక్కడ నుంచి చూసేసి మేము గోశాల కూడా ఒకసారి దర్శించుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ కొంచెం సేపు కూర్చొని చూసుకొని వెళ్ళామన్నమాట. అయితే కరుణామయి అమ్మ అనే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, టీవీల్లో చూసుంటారు, షోస్ చేస్తుంది అమ్మ. అట్లనే ఆ అమ్మ శ్రీ కరుణామయి ఆమె వచ్చి 1958 అక్టోబర్ 24వ తేదీ జన్మించిందనమాట. ఈమె ఒక హిందూ ఆధ్యాత్మిక నాయకురాలు. ఈమె ప్రపంచమంతా ధ్యానాన్ని ప్రచారించాలని అంతర్జాతీయంగా ఆమె తిరుగుతూ ఉంటుందన్నమాట. ప్రపంచం మొత్తం ధ్యానం అనేది తెలియాలి, ధ్యానం ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది ఈమె అన్నీ వివరించి చెప్పడానికి అందరికీ తెలియాలని ఈమె చేస్తూ ఉంటుంది. అయితే ఈమె 1958లో దక్షిణ భారతదేశంలో జన్మించిందంట. అయితే ఆమె రమణ మహర్షి తెలుసు కదండి, ఆయన భక్తురాలన్నమాట ఈమె. ఈ కరుణామయ అమ్మని అందరూ అమ్మ అనే పిలుస్తూ ఉంటారండి, కరుణామయ అమ్మ అని అంటారు. అయితే ఈమె టెలివిజన్ షోస్లో కూడా ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి వారం ఒక్కసారి ఈమె షో జరుగుతుంది. భక్తి టీవీలో అలా వస్తుంది, మీరు జెమినీలో కానీ భక్తి టీవీలో కూడా చూడొచ్చు, అమ్మ చెప్పేవి వినొచ్చు అనమాట. అయితే ఈ ఆశ్రమం దగ్గర ఇక్కడ ఒక చర్చ్ లాగుంది, ఇక్కడ చూసారా మీరు, ఆ లొకేషన్ చాలా బాగుంది. లోపలికి వెళ్దామంటే లాక్ వేసి ఉందని మేము వెళ్ళలేదు. ఇంక ప్రశాంతంగా ఇదంతా ఎండ లేకుండా ఉంటే ఈవినింగ్ టైం అయితే చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. మేము వెళ్ళింది చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మేము వెళ్ళింది మే మంత్లో, మంచి ఎండాకాలంలో కాబట్టి కొంచెం అంత ఎక్కువగా తిరగలేకపోయాం, ఇంకా సగం చూడలేదనే అనుకుంటాను నేనైతే. చూసినంత వరకు అయితే చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు ఉంటాయి, చెట్ల వాతావరణం, ఈ చెట్లను చూసుకుంటూ ఈ గ్రీనరీని చూసుకుంటూ చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఫ్రంట్ నుంచి నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను మొత్తం అవన్నీ కూడా చూపిస్తూ వస్తున్నాను. మీరు ఖచ్చితంగా పెంచెలు కొనుక్కు ఒక్కసారైనా సరే మీరు వీలైనప్పుడు తీరిక చేసుకొని ఒక్కసారి వెళ్ళి రండి, చాలా మంచిది. స్వామిని దర్శించుకొని రండి. అలానే పక్కనేనండి, ఈ టెంపుల్కి పక్కనే కొంచెం ముందే ఉంటుంది ఈ ఆశ్రమం కూడా. ఈ ఆశ్రమాన్ని కూడా మీరు మిస్ చేయొద్దు, డెఫినెట్గా మీరు చూసి రండి, ఈ అమ్మవారిని దర్శించుకొని రండి, చాలా బాగుంటుంది. అట్లనే ఈ ప్లేస్ అంతా కూడా చూసుకుంటూ వెళ్ళండి, చాలా బాగుంటుంది. మీకు ఎండాకాలం కన్నా కొంచెం వింటర్ సీజన్ అయితే కొంచెం బాగుంటుంది. చూసారు కదా, ఇది ఇక్కడ చూపించేవన్నీ అమ్మ గురించి బోర్డులు అవన్నీ పెట్టున్నారు. ఇంకా ముందుకు వస్తే సరస్వతీదేవి కూడా కనిపిస్తుంది మీకు ఇక్కడ ఎంట్రన్స్లో. ఇది అంటే మేము బయటికి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు. మీకు ఫస్ట్ రాగానే అటు సైడ్కి ఉంటుంది, ఫస్ట్ డోర్ నుంచి రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి రైట్ సైడ్ కనిపిస్తారనమాట. ఎంత పెద్ద విగ్రహమో, ఎంత బాగా అనిపించిందో అక్కడ. నాకు ఇంత దూరం నుంచి చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఆయన చూస్తుంటే, ఒక ధైర్యం అని. ఇలా రాగానే అండి, డోర్ నుంచి రాగానే రైట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో మీకు ఏదైనా ఫీవర్కి సంబంధించి కానీ ఏదైనా ట్యాబ్లెట్స్ కావాలి, పెయిన్కి ట్యాబ్లెట్ కావాలని కూడా అక్కడ వాళ్ళు ఫ్రీగా ఇస్తూ ఉంటారు. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో మేము దర్శనం అంతా అయిపోయింది, బయటకైతే వచ్చేసాం. ఇదే ఈ ఆశ్రమము. ఈ ఆశ్రమం దాటుకొని ముందుకు వెళ్తేనే టెంపుల్ వస్తుంది. ఇంకా మేమంతా అయిపోయింది, ఇంకా దర్శనం అయిపోయింది, స్వామివారిని చూసుకున్నాం, అంతా అయిపోయింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దర్శనం అయిపోయాక మేము ఆశ్రమానికి వెళ్ళాం. ఫస్ట్ ఆశ్రమం కూడా మాకంత దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడ మీకు తినాలి అనుకుంటే చాలా ఉన్నాయండి అక్కడ. రెడ్డి సంఘం అని, ఇంకా కమ్మ సంఘం అనేసి, బలిజ సంఘం అని, ఇట్లా చాలా ఉన్నాయి, అన్నదాన సత్రాలు ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మాకు అక్కడ రెడ్డి సంఘంకి వెళ్ళండి, ఫుడ్ బాగుంటుంది అని కొంతమంది చెప్పారు అక్కడ. సో అందుకని అక్కడికి వెళ్ళేసాం. ఇంతేనండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళేసి రండి, చాలా బాగుంటుంది వ్యూ కానీ మొత్తం మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెళ్ళేసి రండి, చాలా మంచి జరుగుతుంది. అలానే ప్లీజ్ ఇంకొక నలుగురికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అలానే లైక్ చేయండి, ఇంకో నలుగురికి వెళ్తుంది అనమాట ఈ వీడియో. అలానే ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ అయితే ఇవ్వండి. అలానే ఇంతవరకు నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ మాత్రే నమః. గోవింద గోవింద.